హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ కర్లీ శిరీష్ కుమార్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, కిమ్స్ గచ్చిబౌలి హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ వీడియో ద్వారా ఒక చాలా కామన్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. చాలామంది నా పేషెంట్స్ అడుగుతుంటారు, సార్ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే ఊపిరితిత్తుల పనితనం బాగుండాలంటే ఎలాంటి వ్యాయామం చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి చేయాలో మనం డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ నుంచి తీసుకునే గాలి స్వచ్ఛంగా ఉండాలి, ఊపిరితిత్తులు హెల్తీగా ఉండాలంటే. సో ఎయిర్ పొల్యూషన్కి దూరంగా ఉండాలి. చాలామందికి నేను చెప్తుంటాను, మీరు ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ గురించి కూడా పట్టించుకోవాలి. సో వాళ్ళకి అది అర్థం కాదు. సో మనం ఎప్పుడు మాట్లాడినా అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుతూ ఉంటాం. బయట ఉన్న వాహన కాలుష్యం కానివ్వండి, ఇండస్ట్రియల్ డస్ట్ ఎక్స్పోజర్ కానివ్వండి, వీటి గురించి మనం చెప్తూ ఉంటాం, బయట ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదు. అలాగే అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ ఎంత ఇంపార్టెంటో మనం ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడానికి, అలాగే ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ని కూడా మనం అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అంటే మనం ఇంట్లో ఉన్నా కూడా కొంచెం పొల్యూషన్కి మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం, వాటి నుంచి కూడా దూరంగా ఉండాలి. అవేంటివి? సో ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ వచ్చేసినట్టయితే మనం ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పెట్స్ రిలేటెడ్. అంటే ఒకవేళ మీ ఇంట్లో మీరు పెంచుకునే పెంపుడు జంతువులకు రిలేటెడ్ డస్ట్ ఉంటుంది. డాగ్స్ పెంచుకునే వాళ్ళైతే, అలాగే కొంతమంది బర్డ్స్ పెంచుకోవడానికి ఇష్టపడతారు, వాటి నుంచి వచ్చే ఫెదర్స్ కానివ్వండి, ఆ డస్ట్ పార్టికల్స్ కానివ్వండి, అలాగే క్యాట్స్. సో ఏవైనా పెట్ రిలేటెడ్ డస్ట్ ఉంటుంది, అది కూడా ఇండోర్ పొల్యూషన్ కిందకే వస్తుంది. రెండోది మ్యాట్రస్. అంటే ఇది మనం తరచుగా వాడే ఇది కొంతమంది వాళ్ళ ఇంట్లో ఈ కార్పెట్స్ వాడుతూ ఉంటారు. కార్పెట్స్లో కూడా ఒకవేళ దీర్ఘకాలంగా క్లీన్ చేయకుండా ఉన్నట్టయితే దాంట్లో డస్ట్ మైట్స్ కానివ్వండి, డస్ట్ రిలేటెడ్ చాలా ఉండిపోయి అది తరచుగా అప్పుడప్పుడు కొంచెం బయటికి రావడంతో దాంతో లంగ్ రిలేటెడ్ ఎలర్జీస్ అవి వచ్చే ప్రమాదం ఉంటుంది. మూడవది చాలా కామన్గా మనం ఎక్స్పోజ్ అయ్యేది ఏంటంటే ఇన్సెన్స్ స్టిక్స్, అంటే అగరత్తులు అండ్ స్మోక్ వచ్చే ఈ ఇన్సెన్స్ స్టిక్స్ అనమాట. సో ఎవరైతే ఎక్కువగా పూజ అలాంటివి చేస్తుంటారో ఈ అగరబత్తీలు ఇవన్నీ వాడడంతో దాటి నుంచి వచ్చే స్మోక్ కూడా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్గానే మనం భావిస్తాం. నాలుగోది వచ్చేసి చాలా కామన్గా నా ఆస్మా పేషెంట్స్ లేదా సిఓపిడి పేషెంట్స్ చెప్తుంటారు, కిచెన్లో ఏదైనా స్ట్రాంగ్ స్మెల్ లేదన్నా తాలింపు వేసినప్పుడు వచ్చే స్మోక్ వల్ల కూడా వాళ్ళకి చాలా చెస్ట్ కంజెషన్, కాఫ్ అన్నీ ఎక్స్పోజ్ అవుతుంటారు. సో ఇది కూడా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కిందకి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో మంచి ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదా మంచి చిమ్నీ ఆన్ చేసుకున్నట్టయితే ఈ ఎక్స్పోజర్ నుంచి మనం బయటపడవచ్చు. సో ఇంకొకటి చాలా కామన్గా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్స్లో మనం నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే పేషెంట్స్ స్ట్రాంగ్ స్మెల్స్ ఉన్న టాయిలెట్ క్లీనర్స్ లేదా యాసిడ్స్ ఉంటాయి, వాష్రూమ్ క్లీన్ చేసే యాసిడ్స్, ఇవి కూడా చాలా స్ట్రాంగ్ స్మెల్స్ ఎమిట్ చేస్తాయి. అవి ఒకవేళ సెన్సిటివ్ పేషెంట్స్ పీల్చుకున్నట్టయితే వాళ్ళకి చెస్ట్ కంజెషన్, ఆస్మా అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. అవుట్డోర్ ఎయిర్ పొల్యూషనే కాకుండా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ని కూడా మనం అడ్రస్ చేస్తూ ఉండాలి. అండ్ చాలా కామన్గా నన్ను అడిగే విషయం ఏంటంటే పేషెంట్స్, సార్ ఇప్పుడు కొత్తగా మార్కెట్లో దొరికే ఎయిర్ ప్యూరిఫైయర్స్ మనం వాడుకున్నట్టయితే ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా అని. ఎస్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ మంచిది సెలెక్ట్ చేసుకొని మంచి హెపా ఫిల్టర్ ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్ వాడినట్టయితే మనకి ఎంతో కొంత ఇండోర్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. సో ఇండోర్ ఎయిర్ పొల్యూషన్లో పెట్స్ అవాయిడ్ చేయాలి ఇంట్లో. అండ్ ఒకవేళ లాంగ్ టర్మ్ కార్పెట్స్ ఉంటే వాటిని క్లీన్ చేసుకోవాలి. అండ్ చిమ్నీస్ లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ తరచుగా వాడాలి. ఒకవేళ సెన్సిటివ్ పేషెంట్స్ ఉంటే వాష్రూమ్స్ క్లీన్ చేసే లిక్విడ్స్ ఉంటాయి, యాసిడ్స్, టాయిలెట్ డిస్ఇన్ఫెక్టెంట్స్, వీటికి దూరంగా ఉండాలి. అండ్ ఒకవేళ ఈ పూజా సామాగ్రిలో వాడే అగరత్తులు ఇవన్నీ చాలా ఎక్స్పోజ్ చేసుకున్నట్టయితే కూడా సెన్సిటివ్ పర్సన్స్కి ఆస్మా అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది మనం ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ గురించి. సో ఈ ఊపిరితిత్తులు హెల్తీగా ఉండాలంటే మనం అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ నుంచి దూరంగా ఉండాలి. ఇంకొకటి, మనం చుట్టూ ఉన్న వాతావరణంలో తేమ తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే డాంప్నెస్ ఉండకూడదు. మనం ఉండే ఇంట్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ మీ వాల్స్, మీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ తేమగా ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ తేమగా ఉన్నట్టయితే దాంట్లో మనకి లంగ్స్
ఎఫెక్ట్ చేసే ఆర్గానిజమ్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఫంగస్ లాంటివి. దానివల్ల మళ్ళీ లంగ్ ఎలర్జీస్ కానీ లంగ్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి చాలా కామన్గా నన్ను అడుగుతుంటారు, సార్ నేను ఏసీ వాడుకోవచ్చా, నేను కొంచెం ఆస్మా ఉంది నాకు ఏసీ వాడుకోవచ్చా అని. సో ఏసీ వాడకం కూడా కొంచెం తగ్గించుకుంటేనే మంచిది. నార్మల్ పీపుల్ కూడా వాళ్ళ లంగ్ హెల్త్ బాగుండాలంటే. అండ్ ఆల్రెడీ ఆస్మాటిక్స్ కొంచెం డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళు కూడా ఏసీ వాడకం అనేది తగ్గించుకోవాలి. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, మన లంగ్స్ హెల్తీగా ఉండాలంటే స్మోకింగ్ అసలు చేయకూడదు. అండ్ యాక్టివ్ స్మోకింగ్ చేస్తున్న వాళ్ళ పక్కన కూడా మనం ఉన్నట్టయితే సెకండ్ హ్యాండ్ స్మోక్ కూడా మనకు ఎక్స్పోజర్ ఉంటుంది. సో స్మోకింగ్ చేసే వాళ్ళ పక్కన కూడా మనం ఉండకూడదు. అండ్ ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇంకొకటి మనం చాలా కామన్గా నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే, లంగ్ హెల్తీగా ఉండాలంటే ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది అది నెగ్లెక్ట్ చేస్తుంటారు. నార్మల్ పీపుల్ కూడా ఏమంటారంటే, నాకు లంగ్ ప్రాబ్లమ్స్ లేవు, నేను లంగ్ ఎక్సర్సైజెస్ ఎందుకు చేయాలి అని. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్ ఏజ్ అయినా కొద్దీ, అంటే తను మోర్ దెన్ 50 years 60 years అయినా కొద్దీ వాళ్ళ లంగ్ కెపాసిటీ కూడా అదే క్రమేణా తగ్గుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడూ ఒకేలా ఉండదు లంగ్ కెపాసిటీ. ఓకే, సో దీనిపైన ఒకవేళ లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే లంగ్ ప్రాబ్లమ్ తట్టుకునే శక్తి కూడా తగ్గిపోతుంది. సో మీ లంగ్స్ హెల్తీగా ఉండాలంటే మీ లంగ్ కెపాసిటీ కూడా బాగుండాలి. సో వాటి కోసం మనం ఏమేమి చేయవచ్చు, నార్మల్ పర్సన్స్ కూడా ఈ లంగ్ ఎక్సర్సైజెస్ చేయాలి వాళ్ళ లంగ్ కెపాసిటీ నార్మల్గా ఉంచుకోవడానికి. అలాగే ఆల్రెడీ ఆస్మా, సిఓపిడి లేదా లంగ్ ఫైబ్రోసిస్ ఉన్న పేషెంట్స్ కూడా ఈ ఎక్సర్సైజ్ చేసినట్టయితే వాళ్ళు వాళ్ళ లంగ్ కెపాసిటీని మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ ఎక్సర్సైజెస్ ఏంటి అండ్ అవి ఎలా చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అంటే బాగా గాలి పీల్చుకొని కొద్దిసేపు గాలి ఆపుకోవడం. సో ఈ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ డైలీ మార్నింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ హెల్తీ పీపుల్. అండ్ చాలా మంది ప్రాణాయామం అండ్ యోగా కూడా చేస్తుంటారు. ఇది కూడా చాలా మంచిది. ప్రాణాయామ అండ్ యోగా చేసినట్టయితే వాళ్ళకి లంగ్ కెపాసిటీ కూడా మంచిగా ఉంటుంది. ఇంకో కామన్ ఎక్సర్సైజెస్ ఏది మనం చేసుకోవచ్చు అంటే బెల్లీ బ్రీతింగ్ ఆర్ డయాఫ్రామేటిక్ ఎక్సర్సైజెస్. డయాఫ్రమ్ అనగా ఒక మజిల్ అన్నమాట. అది మన ఊపిరితిత్తులకి పొట్టకి మధ్యలో ఉంటుంది, ఒక బ్యాండ్ లాగా ఇలా ఉంటుంది. ఓకే, ఇది చాలా మేజర్ మజిల్ ఆఫ్ రెస్పిరేషన్. ఇది హెల్తీగా ఉన్నట్టయితే మన లంగ్ కెపాసిటీ కూడా బాగుంటుంది. కానీ కొన్ని డిజీజెస్లో ఆస్మా లేదా సిఓపిడి పేషెంట్స్లో ఇది కొంచెం దీని పనితనం తగ్గుతుంది. దాన్ని మళ్ళీ ఎక్సర్సైజెస్ ద్వారా మనం రీగెయిన్ చేసుకోవచ్చు. అది ఏంటి అంటే డయాఫ్రామేటిక్ ఎక్సర్సైజెస్ ఆర్ బెల్లీ బ్రీతింగ్. పేరులోనే ఉంది, అది ఎట్లా చేసుకోవడం అనేది నేను ఒకసారి చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ముక్కు ద్వారా మంచిగా గాలి పీల్చుకోవాలి, మన పొట్ట ఫుల్ అయ్యేటట్టు ఇలా. దాని తర్వాత పూర్తిగా గాలి వదిలేయాలి నోరుతో, పొట్టను ప్రెస్ చేస్తూ. సో ఇలా చేసినట్టయితే ఈ డయాఫ్రామ్ అనేది గాలి పీల్చుకున్నప్పుడు కిందికి వెళ్తుంది, గాలి వదిలినప్పుడు పైకి వెళ్తుంది. సో ఈ డయాఫ్రామ్ మజిల్ని మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం. సో ఇది హెల్తీగా ఉంటుంది. ఇది డిజీజ్ పేషెంట్సే కాదు, నార్మల్ పేషెంట్స్ కూడా చేసుకున్నట్టయితే వాళ్ళ లంగ్ కెపాసిటీ మంచి హెల్తీగా ఉంటుంది. అలాగే ఆప్టిమల్ వెయిట్, అంటే మీ హైట్కి తగ్గట్టుగా వెయిట్ మెయింటైన్ చేసినట్టయితే, అంటే కరెక్ట్ బిఎంఐ ఉన్నట్టయితే కూడా మీ లంగ్స్ హెల్తీగా ఉంటాయి. అండ్ డైలీ వాకింగ్, జాగింగ్, రన్నింగ్ ఎక్సర్సైజెస్ చేసినట్టయితే కూడా లంగ్ కెపాసిటీ హెల్తీగా ఉంటుంది. ఇంకొక చాలా కామన్గా మనం వాడే ఎక్విప్మెంట్ ఏంటంటే స్పైరోమీటర్. దీన్ని ఇన్సెంటివ్ స్పైరోమీటర్ అంటాం. ఇది డిజీజ్ పర్సన్స్ చేస్తారు, అంటే ప్రొలాంగ్డ్గా బెడ్ రిడన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా పల్మరీ ఫైబ్రోసిస్ పేషెంట్స్ కానివ్వండి, లేదా ఆస్మా, సిఓపిడి పేషెంట్స్, ఎవరికైతే లంగ్ కెపాసిటీ తగ్గిపోతుందో వాళ్ళ జబ్బు వల్ల, వాళ్ళు ఈ ఎక్సర్సైజెస్ చేసినట్టయితే వాళ్ళ లంగ్ కెపాసిటీని వాళ్ళు హెల్తీగా ఉంచుకోగలుగుతారు. సో ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇన్సెంటివ్ స్పైరోమీటర్ అంటారు దీన్ని. మనం కోవిడ్లో చాలామంది ఇది వాడి ఉంటారు. వాళ్ళకి మళ్ళీ ఒకసారి జస్ట్ ఒక స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో నేను చూస్తాను. సో ఇక్కడ 3 balls ఉంటాయండి, రెడ్, yellow అండ్ బ్లూ. సో ఒక పర్సన్ మంచి హెల్తీ లంగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు ఈ 3 balls కూడా పైన ఉంచాలి. అలాగే దాన్ని బ్రెత్ హోల్డ్ కూడా చేయగలగాలి. అండ్ దాని తర్వాత స్లోగా వదిలేసేయాలి. అలా అయితే వాళ్ళ లంగ్ కెపాసిటీ నార్మల్ ఉన్నట్టు. కొంతమందికి డిజీజ్ పరంగా కొంచెం ఓన్లీ 1 or 2 balls పైకి వస్తాయి. కాకపోతే వాళ్ళు ప్రాక్టీస్ చేసినట్టయితే ఫుల్ కెపాసిటీని కూడా అచీవ్ చేయవచ్చు. సో ఇది ఐ లెవెల్లో, అంటే మన ఈ కనిచూపు మేరలో ఇక్కడ ఐ లెవెల్లో పెట్టుకోవాలి. అండ్ ఈ మౌత్ పీస్ని మన నోట్లో ఇట్లా టైట్గా పెట్టుకొని స్లో అండ్ డీప్
అంటే చేసి ఆ బాల్స్ని అలాగే హోల్డ్ చేసి స్లోగా గాలి వదిలేయాలి. నేను ఒకసారి చేసి చూస్తాను, చూడండి. సో అలాగా, సో ఇలాగా ఇది ఒక సైకిల్. సో ఈ సైకిల్స్ మనం అట్లీస్ట్ 4 to 5 సైకిల్స్ డైలీ ప్రతి 1 అవర్కి ఒకసారి చేయాలి, డిజీజ్ ఉన్న పేషెంట్స్ అయితే. నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ డిజీజ్ లేని వాళ్ళు డైలీ 1 or 2 టైమ్స్ చేసినా చాలు. సో ఇది మన ఇన్స్పిరేటరీ కెపాసిటీని పెంచుతుంది అనమాట. ఇది స్పైరోమీటర్ గురించి. సో ఊపిరితిత్తులు హెల్తీగా ఉండాలంటే ఈ వ్యాయామాలతో పాటు ఆల్రెడీ ఊపిరితిత్తుల జబ్బు నుంచి బాధపడుతున్న వాళ్ళు చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి. ఎస్, పెద్దవాళ్ళు కూడా వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి. ఎవరెవరు తీసుకోవాలి అంటే ఎవరికైతే ఆల్రెడీ లంగ్ కెపాసిటీ తక్కువ ఉందో, ఆస్మా, సిఓపిడి లేదా లంగ్ ఫైబ్రోసిస్ వల్ల ఇబ్బంది పడుతూ వాళ్ళకి ఇలాంటి పేషెంట్స్కి ఇయర్లీ అంటే ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. 5 సంవత్సరాలకు ఒకసారి న్యూమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవాలి, అంటే బ్యాక్టీరియల్ న్యూమోనియా రాకుండా. సో ఇలా వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి వ్యాక్సినేషన్స్ కూడా మీ పల్మనాలజిస్ట్ మీకు అడ్వైస్ చేస్తారు. సో ఈ వ్యాక్సినేషన్స్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ఈ లంగ్ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయడంలో ఒక మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. సో ఈ జాగ్రత్తలు పాటించినట్టయితే నార్మల్ పర్సన్స్ లేదా డిజీజ్డ్ ఆల్రెడీ లంగ్ ప్రాబ్లమ్స్ నుంచి బాధపడుతున్న వాళ్ళు కూడా వాళ్ళ లంగ్ కెపాసిటీని అండ్ వాళ్ళ లంగ్స్ని హెల్తీగా ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ.